హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5వ తరగతి మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ మై నెంబర్ వరల్డ్కి సంబంధించిన వర్క్షీట్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డూ ద ఫాలోయింగ్. లెట్స్ ట్రై డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ 1 lakh. 1 lakhsలో 1s ఎన్ని ఉంటాయి, 10s ఎన్ని ఉంటాయి, 100s ఎన్ని ఉంటాయి, 1000s ఎన్ని ఉంటాయి మనము ఇక్కడ పిల్లల చేత రాయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్. కింద ఇచ్చిన నెంబర్స్ని మనం పిల్లల చేత వర్డ్స్లో రాయించాలి. నెక్స్ట్ సెకండ్ రోమన్ నెంబర్ సెకండ్, రైట్ ద న్యూమరల్ ఫార్మ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. మనకి కింద నెంబర్ని వర్డ్స్ రూపంలో ఇచ్చినాడు, పిల్లల్ని అది న్యూమరల్స్లో రాయించాలి. థర్డ్ వన్, రైట్ ఎనీ 4 numbers between 10,000 and 1 lakh, each having 5 different digits. 5 నెంబర్లు వేరువేరుగా ఉండే విధంగా పిల్లల చేత కింద నెంబర్స్ని రాయించాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్, ఫిల్ ద బ్లాంక్స్. అక్కడ మనకి నెంబర్స్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ఫస్ట్ 5 lakhs, తర్వాత 4,50,000, ఇలా 50,000 తగ్గించుకుంటూ వచ్చాడు. అలా మనం తగ్గించుకుంటూ వచ్చి బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2. ఫస్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ 10 lakhs. కింద ఆప్షన్లో 10 lakhs ఎక్కడుంది? 10 lakhs అనేది బి దగ్గర ఉంది కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ సెకండ్ వన్, టేక్ ద కరెక్ట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 10 lakhs. 10 lakhs కంటే అబవ్ ఉన్న నెంబర్కి మనం టిక్ మార్క్ చేయాలి. ఇందులో 10 lakhs కంటే అబవ్ ఉన్నది సెకండ్ వన్, ఫోర్త్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ నెంబర్స్. మన కింద ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్స్కి సరిపోయే ఆ నెంబర్స్లో 1s ఎన్ని ఉన్నాయి, 10s ఎన్ని ఉన్నాయి, 100s ఎన్ని ఉన్నాయి, అక్కడ ఇచ్చిన హింట్స్ ఆధారంగా మనం ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవి నీట్గా మనం పిల్లల చేత అబ్జర్వ్ చేయించి అక్కడ ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయించాలి. నెక్స్ట్ థర్డ్ వన్లో మనకి వర్డ్ని నెంబర్ రూపంలో ఇచ్చాడు, వాటిని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చి రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, డూ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ని రిపీట్ చేయకుండా 7 digit నెంబర్ రాయాలి, దాన్ని మళ్ళీ వర్డ్స్లోకి కన్వర్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3. ఫస్ట్ వన్, ల్యాక్స్లో ఉన్న నెంబర్కి సర్కిల్ చేయాలి, అలాగే 10 lakhsలో ఉన్న నెంబర్కి బాక్స్ వేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, మనము కింద 8 digit నెంబర్ని రాయమన్నాడు. అందులో స్మాల్ నెంబర్ని బిగ్ నెంబర్ రాయమన్నాడు. ఇచ్చిన నెంబర్స్తో రిపీట్ కాకుండా ఒక బిగ్ నెంబర్ని ఒక స్మాల్ నెంబర్ని రాయాలి. థర్డ్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కింద ఇచ్చిన నెంబర్స్ని మనం అడిషన్ రూపంలో వేసుకొని సాల్వ్ చేసి ఆన్సర్స్ని అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి సరైన చోట కామాలు ఉంచి ఆ నెంబర్స్ని మనం అక్షరాల్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4. మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని వర్డ్స్ రూపంలో రాయాలి. ఫస్ట్ వన్ 3 crores 45 lakhs 20,000. సెకండ్ వన్ 1 crore 23 lakhs 45,678. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ ట్రూవా ఫాల్సా అనేది మనం రాయాలి. ఫస్ట్ వన్, 75 lakhs ఈజ్ గ్రేటర్ దాన్ 1 crore. 75 lakhs అనేది 1 crore కంటే ఎక్కువ కాదు కాబట్టి ఫాల్స్. సెకండ్ వన్, 1 crore ఈజ్ ద స్మాలెస్ట్ 8 digit నెంబర్. 8 digit నెంబర్ 1 crore అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ట్రూ. నెక్స్ట్ సెకండ్ వన్ని ఇచ్చిన నెంబర్స్ ఆధారంగా నెంబర్స్ని కంపేర్ చేసి మనం సింబల్స్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనకి ఇచ్చిన హింట్స్ ఆధారంగా ఆన్సర్స్ని రాయాలి.
మనకి ఫస్ట్ మధ్యలో 1 crore ఇచ్చారు. 1 crore ఇక్కడ రావాలంటే ముందర మనం +1కి 9,99,999 అనేది యాడ్ చేస్తే మనకి 1 crore వస్తుంది. అలాగే కింద 9,99,99,991 +1 ఆ రెండింటిని అడిషన్ చేస్తే మనకి 10 crore వస్తుంది. ఈ విధంగా మనం ఆన్సర్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ 4th వన్, క్రోర్స్ ప్లేస్లో 8 ఉండాలి, 10 lakhs ప్లేస్లో 0 ఉండాలి. ఆ విధంగా ఉన్న నెంబర్ని మేము కింద ఐడెంటిఫై చేసి గుర్తించాలి. ఆన్సర్ బి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5. ఫస్ట్ది మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్కి సంబంధించిన ప్రశ్నలని కింద ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత అన్నాడు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 4,93,86,799. దాన్ని వర్డ్స్ రూపంలో అలాగే రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 5 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల పేర్లు రాయబడినారు. 5 కోట్ల కంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక. నెక్స్ట్ థర్డ్ వన్, తక్కువ జనాభా గల రాష్ట్రం ఏది, ఆ రాష్ట్ర జనాభాను రాయాలి. ఆ రాష్ట్ర జనాభాను వర్డ్స్ రూపంలో రాయాలి. అలాగే ఇక ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. తమిళనాడు రాష్ట్రానికి అత్యధిక జనాభా ఉంది. ఇచ్చిన పట్టికలో తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ బి, అన్ని రాష్ట్రాల జనాభా 4 కోట్ల కంటే పైగా ఉంది. అన్ని రాష్ట్రాల జనాభా 4 కోట్ల కంటే పైగా లేదు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 6. కింద మనకు ఒక నెంబర్కి ఎక్స్పాండ్ ఫామ్ ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చాడు. మనం కూడా సేమ్ అలాగే కింద ఇచ్చిన నెంబర్స్కి ఎక్స్పాండ్ ఫామ్స్ని రాయాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ కూడా పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ని ఆధారంగా చేసుకొని మనం ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 tens అంటే 50. ఇక్కడ 6 నెంబర్ ఇచ్చి పక్కన 1000 అని ఇచ్చినాడు. వాటిని మనం నంబర్స్ లైక్ మార్చుకొని తర్వాత అడిషన్ చేసి వచ్చిన నెంబర్ని రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, మనకి ఇక్కడ స్పైక్ అబాసెస్ ఇచ్చి 1s ప్లేస్ 10s ప్లేస్ థర్డ్ ప్లేస్లో పూసలు వేశారు. ఆ పూసల ఆధారంగా మనం నెంబర్ని రాసి ఆ నెంబర్ని వర్డ్స్ రూపంలో రాయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన సంఖ్యకు సరిపడే విధంగా పూసలను స్పైక్ అబాకస్లో డ్రా చేయాలి. ఇక్కడ మనకి ఫ్యాక్టరీ మేనేజర్ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. దాంతో ఆయన ఏ వస్తువును కరెక్ట్గా కొనగలడు. ఇచ్చిన ప్రశ్నల్లో సరైన దానికి మనము టిక్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 7. ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇచ్చాడు. దానికి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాసి దానికి డిఫరెన్స్ కనుక్కోవాలి. అలాగే సమ్ కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్ 4th వన్, lakhs ప్లేస్లో 5 నెంబర్ ఉండే ఆన్సర్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 8. ఫస్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ 1 million ఇచ్చాడు. 1 million సో 1s ఎన్ని ఉంటాయి, 10s ఎన్ని ఉంటాయి, 100s ఎన్ని ఉంటాయి అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్, 1 million ఈక్వల్ టు 10 lakhs, 10 crores ఈక్వల్ టు 100 million, 10 millions ఈక్వల్ టు 10,000s, డి 5 millions ఈక్వల్ టు 50 lakhs. నెక్స్ట్ థర్డ్ వన్, 2 million సమానమైంది ఏది అన్నాడు. 1 million అంటే 10 లక్షలు, 2 million అంటే 20 లక్షలు కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ సెకండ్, కింది వాటిలో అతి చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్ వచ్చి డి 90,000. 4th వన్, సేమ్ వాల్యూ ఉన్న ఆప్షన్కి మనము ఎంచుకోవాలి. ఇందులో సేమ్ వాల్యూ ఉన్నది డి 10 lakhs అండ్ 10 millions అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 9. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని హిందూ అరబిక్స్ నెంబర్ సిస్టమ్ ప్రకారం అలాగే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం రాయాలి. హిందూ అరబిక్ సిస్టంలో ఫస్ట్ 3 నెంబర్స్ తర్వాత కామా ఇచ్చి తర్వాత 2 వాటికి కామా పెట్టుకుంటూ పోతాం. అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో 3 నెంబర్లు మనం కామా పెట్టుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని హిందూ అరబిక్ నెంబర్ సిస్టంలోనూ అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ రెండిట్లోనూ
రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మనము ఇంటర్నేషనల్ సిస్టంలోకి మార్చాలి. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబరు 6,25,40,000 ఇచ్చారు. దాన్ని మనం ఇంటర్నేషనల్ నెంబర్స్లోకి మారిస్తే 62,540,000 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏ. ఫోర్త్ వన్, రవి చెప్పింది కరెక్టా కాదా అని ఇచ్చారు. రవి చెప్పింది కరెక్ట్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 10. మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఆ నెంబర్స్కి మనము రోమన్ సంఖ్యను రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ మనకి రోమన్ సంఖ్యలు ఇచ్చాడు, వాటిని మనము నెంబర్స్ రూపంలో రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ ఇచ్చిన ఫిల్లింగ్ బ్లాంక్స్కి సరైన సింబల్స్ని మనం ఉంచాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ రోమన్ సంఖ్యల్ని మన హిందూ అరబిక్ నెంబర్స్కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్లో ఫస్ట్ది, మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్లో 7 యొక్క ప్లేస్ వాల్యూని, ఫేస్ వాల్యూని మనం కనుక్కొని రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్లో ఒక సైడ్ హిందూ అరబిక్ సంఖ్యలు, ఇంకో సైడ్ ఇంటర్నేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. వాటికి సరిపోయే విధంగా మనము మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ కరెక్ట్ అయితే టిక్ మార్కు, రాంగ్ అయితే క్రాస్ మార్క్ నుంచి ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ సృజనను ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో 50 లక్షలు రాయమని చెప్పారు. ఆమె రాసి దాన్ని 50 మిలియన్లను చదివింది. అది కరెక్టా కాదా అని మనం చెక్ చేసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని మనం రోమన్ సంఖ్యలకు కన్వర్ట్ చేసి రాయాలి. అలాగే దాంట్లో సెకండ్ది, ఇక్కడ ఇచ్చిన రోమన్ సంఖ్యలని మనము నార్మల్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని మనం రిపీట్ చేయకుండా 7 డిజిట్ నెంబర్ని రాసి, ఆ రాసిన నెంబర్ను హిందూ అరబిక్ సిస్టంలోను అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలోను వర్డ్స్ రూపంలో రాయాలి.